హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లపు గవ్వలు గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో, చాలా టేస్టీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూసి ఫాలో అయిపోండి. అసలు మనకి అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎలాంటి కలర్స్ మనం యూస్ చేయలేదు, న్యాచురల్గానే చేసాము. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం గోధుమ పిండి వేసుకుంటున్నాము. గోధుమ పిండి చాలా మంచిది కదా హెల్త్కి, బలం కూడా కదా. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి మనం ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాము. 2 కప్స్ గోధుమ పిండికి ఇంకా మనం ఏమేమి యాడ్ చేయబోతున్నాము, ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో చూద్దాము. ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి, లేదంటే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా, అది వేసుకోవాలి. అంటే క్రంచీగా రావటం కోసం, క్రిస్పీగా. తర్వాత వచ్చేసి కొంచెం కాచి చల్లార్చుకున్నటువంటి నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా పర్వాలేదు, ఇక్కడ మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసాము. ఇది కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత వచ్చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంది, చూద్దాము. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ముందు అలా అనగానే మనకు ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి దానిలో మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి కలపకండి, కొంచెంగానే యాడ్ చేసుకోండి. అంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మనం ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాము. దీనికి మనం ఎంత బెల్లం వేస్తాము, అసలు ఏం పాకం పట్టాలి మొత్తం చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాము. మనం చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మన ఛానల్లో మాల్పూరి ఎలా తయారు చేసుకోవాలి, మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలి, తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఫ్రైడ్ చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో అలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూసేయండి. చిల్లీ చికెన్ రెసిపీ, ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో ఏమేమి ఉన్నాయో, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, చపాతీ పిండిలాగా మనకి పిండి కలుపుకుంటున్నాము. మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ దాన్ని రెస్ట్ ఇచ్చేయండి, లేదంటే వెంటనే అయినా చేసుకోవచ్చు. కాకపోతే 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది కదా పిండి అనేది. తర్వాత దాన్ని మూత పెట్టేసుకుని మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము, కొంచెం గట్టిగా అనిపిస్తే. ఇప్పుడు సరిపోయిద్ది మనకి, మనం వేసుకున్న కన్సిస్టెన్సీకి అంతా సరిపోతుంది. పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా తయారైంది కదా పిండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి గవ్వల చెక్కలు ఉంటాయి కదా, వాటితోటి మనం చేస్తున్నాము. మీ ఇష్టం అండి. మీరు ఇప్పుడు ఆ ముద్ద ఉంది కదా, దాన్ని చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి అంటే ఒక మీడియం సైజ్ ఇక్కడ వచ్చేసి మనం మీడియం సైజ్ చేసుకుంటున్నాము. మీరు పెద్దగా కావాలంటే పెద్దవి చేసుకోండి. మరీ పెద్దవి చేస్తే ఏంటంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. చూసారు కదా, బాల్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి మనం గవ్వల చెక్క ఉంటుంది కదా, దానికి పెట్టి ఆ బాల్స్ని అలా అంటే మనకి గవ్వల షేప్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి అసలు గవ్వలు, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం కదా, బెల్లం కూడా మంచిదే. మీకు నచ్చితే మీరు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు, మైదాతో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్ అది. ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు మొత్తం అన్ని బాల్స్ అన్నిటిని ఇలాగా గవ్వలుగా చేసేసుకోండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆయిల్ హీట్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం హీట్ చేసేసుకుని, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి గవ్వలు ఉన్నాయి కదా, ఆ గవ్వలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా పక్కకు తిప్పుకోవాలి. అప్పుడు అవి చెదరకుండా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో గవ్వలు. ఇట్లా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకొని మళ్ళీ చేసుకోవాలి అట్లాగా. ఇప్పుడు వచ్చేసి మన కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఇప్పుడు వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన గవ్వలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంకొకసారి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్కే మనకు చాలా గవ్వలు అవుతాయి.
మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, క్రంచీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. బెల్లమే కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు, మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మనం 1 కప్ బెల్లం తీసుకుంటున్నాము. అంటే మీరు ఇంకెక్కువగా స్వీట్ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ కొంచెం పాకం పట్టడానికి ఇప్పుడు మనం బెల్లం తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఒక తీగ పాకం రావాలి. అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి గవ్వలు ఉంటాయి కదా, వాటిని మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది సెకండ్ ట్రిప్ మనం వేసాం కదా, ఆ గవ్వలన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాము. ఈలోపు మనకి పాకం అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ గవ్వలన్నీ మనం వేసుకున్నామండి. మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి గవ్వలన్నీ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి పాకం అనేది మనకి కరుగుతూ ఉంది, బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఆల్రెడీ బెల్లం ఈ కలర్లో ఉంది కాబట్టి వాటికి ఏదో మనకు కలర్ వేసినట్లుగా వచ్చింది, కానీ మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ ఇక్కడ ఇందులో యూజ్ చేయలేదు. బెల్లం కలరే దానికి బాగా పట్టుకుని ఆ కలర్లోకి అది మారిపోతున్నాయి. చూసారు కదా ముందుగానే మీరు అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఒక తీగ పాకం వచ్చింది. ఒక తీగ పాకం రాగానే మనం ఆ గవ్వలన్నిటినీ ఆ పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకుని దాన్ని బాగా కలుపుకొని అలా వదిలేసేయండి. వదిలేస్తే మనకి బాగా గవ్వలన్నీ పాకం పీల్చేసుకుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అసలు కలర్ఫుల్గా వచ్చాయి కదా, చాలా షైనీగా బాగుంది కదా. మీరు కూడా చూడండి, చేయండి ఇలాగే. చాలా గ్లాసీగా వచ్చాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు మనం. చూసారు కదా ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే ఈ గవ్వల రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమందికి గవ్వలంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.